ఏ డాక్టర్ అయినా పేషెంట్ కు జప్పున రోగం తగ్గియాలనే చూస్తాడుల్లా. అవసరాన్ని బట్టే మందులు రాస్తారు, జాగ్రత్తలు చెప్తారు. కానీ పేషెంట్లు ఏమనుకుంటారు, గాయనేం డాక్టర్రా కనీసం చెయ్యి పట్టుకొని కూడా చూడలేదు, నేను ఇటు చెప్తానే ఉన్నా అటు చిట్టి రాసి ఇంకా పో అన్నాడు. గా డాక్టర్ అయితే మంచిగా మందలిస్తాడు, మనం ఏమైనా చెప్తే వింటాడు అని అంటుంటారు. కానీ వందల మందిని చూడాలి కాబట్టి మాట్లాడే టైం లేక రోగమేంది మందేందనేది చూసుకుంటారు అనేది డాక్టర్ల మాట. అయితే సోషల్ మీడియా చూసేటోళ్లకు గీ డాక్టర్ తెలిసే ఉండొచ్చు, మందులు తక్కువ మాటలు ఎక్కువ, పేషెంట్లకు శంకర్ దాదా లెక్క అనుకోరాదుండ్రి. పేరు విక్రాంత్ సింగ్ ఠాగూర్, కరీంనగర్ లా గీ ప్రైవేట్ దవాఖాన నడుపుతున్నాడు. బీమార్ ఏందో చెప్పంగానే టెస్టులు చేసుడు, షిట్టీల మీద మందులు రాసుడు అందరు చేస్తారు. కానీ ఈ డాక్టర్ కాడ రోగాలు తక్కువ చేసే టెక్నిక్ ఇంకోటి ఉన్నదట. వంట నూనె గాను నూనె వాడమని చెప్తుండు, పప్పులు వాడద్దని చెప్తుండు. నొప్పులకు కందిపప్పు ఒక్కటే వాడాలి, నాన్ వెజ్ తక్కువ చేయాలి. ఏ వంటలైనా నెయ్యితో చూడాలి. ట్రీట్మెంట్స్ కూడా మంచిగా చూస్తుండే, మంచిగా అంటే మన సన్ తిరిగి చూస్తున్నాండి. వచ్చిన తర్వాత ఆ కాక ఆ డాడీ ఎట్లుంది ఆరోగ్యం ఎట్లుంది అని మంచి ఫ్యామిలీ మెంబర్ ట్రీట్ చేస్తుంది. మందులు వాడాలి, అట్లనే తినే తిండిలా ఏమేం మార్పులు చేయాలనో చెప్పుడు, పేషెంట్లు వాటిచ్చుడు. గట్లా ఇంకింత జప్పున తగ్గుతున్నాయట. ఇంటోల లెక్కన మందులు ఇస్తుండేటోరకు ఆ మాట సుత మెడిసిన్ లెక్కనే పనిచేస్తుందట. మళ్ళా ప్లాస్టిక్ ప్లేట్ల తినొద్దు, బీమార్లకు ఏమేం కారణమైతున్నాయో పేషెంట్లకు పాఠాలు కూడా చెప్తాడు. ప్రేమగా మాట్లాడతాను, భయపెట్టాను, వాళ్ళకు హోప్ ఇస్తాను. నమ్మకంతోనే సగం రోగం పోతుంది, మిగతా సగం రోగం మందులు పనిచేస్తాయి. దావకనకు పోతే చాలు అదనిదని బుగులు పెట్టి పైసలు గుంజే జమానాల గీసంటి డాక్టర్లుండు గిరేటే మరి.